నమస్తే అండి, వెల్కమ్ టు సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్. ఈ వీడియోలో మనం నెక్లెస్ కలెక్షన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మనకి సిబిజే 3 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. హైదరాబాద్ లొకేషన్లో 2 బ్రాంచెస్, ఒకటి అమీర్పేట, సెకండ్ వచ్చి కేపీహెచ్పీ బ్రాంచ్. సిబిజే అమీర్పేట బ్రాంచ్ వచ్చి కమ్మసంగం బిల్డింగ్లో ఉంటుంది. సిబిజే కేపీహెచ్పీ బ్రాంచ్ లొకేషన్ వచ్చి మెట్రో పిల్లర్ నెంబర్ A733 ఆపోజిట్ విజయ టెక్స్టైల్స్ పక్కన ఉంటుంది అనమాట. ఇంకోటి వనపర్తి బ్రాంచ్ రంగా థియేటర్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ వీడియోలో నెక్లెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చి 39,360 అండి. నెట్ వెయిట్ మాత్రం 35,920, అంటే ఆల్మోస్ట్ మనకి 36 గ్రామ్స్లో ఇచ్చారు. ప్లస్ మనకి డిజైన్ ఏంటంటే చాలా డిజైనింగ్ పీస్ అయితే చాలా బాగా ఇచ్చారు ఈసారి, ఎందుకంటే ఫినిషింగ్ వచ్చి కంప్లీట్లీ డీప్ నక్షి ఇచ్చారు. పెండెంట్ చూసుకున్నట్లయితే రెగ్యులర్గా మనకి యాంటిక్ వాటిలో సీజెడ్స్ వచ్చే కాంబినేషన్ బాగా రేర్ అండి, కానీ చాలా సీజెడ్ ఇచ్చి ఎమరాల్డ్ కాకుండా రూబీ కింద డ్రాప్స్, ఆల్టర్నేట్ ముత్యము, గోల్డ్ బాల్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ ఫినిషింగ్లో సీజెడ్ రావడం ఇది మనకి కొంచెం కొత్త అని చెప్పొచ్చు. వర్క్మెన్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ డీప్ నక్షి ఉంటుంది, మ్యాట్ ఫినిషింగ్. ఇక్కడ రాధాకృష్ణులు ఇచ్చారు. ఈ డిజైన్ ఏమో కొంచెం లక్ష్మీదేవి ఇచ్చి దానికి బొట్టు స్టైల్ మనకి ఫ్లవర్ టైప్ డిజైన్ ఇచ్చారు. రాధాకృష్ణులకి ఏమో కింద మ్యాంగో షేప్ ఇచ్చారనమాట. 36 గ్రామ్స్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ ఫినిషింగ్లో రావడం ఇది కొంచెం మనకి డిఫరెంట్ అనే చెప్పొచ్చు. ఎవరన్నా కొంచెం డీప్ నెక్స్ట్లో కొంచెం డిఫరెంట్గా కావాలి, వర్క్మెన్షిప్ లేదా యూనిక్గా సింగిల్ పీస్గా ఇలాంటి మోడల్ చూస్తున్నారు అనుకున్న వాళ్ళైతే ఇదైతే చాలా బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. రీజన్ ఏంటంటే వర్క్మెన్షిప్ చాలా నీట్గా ఉంటుంది. రాధాకృష్ణ ఇచ్చారు, లక్ష్మీదేవి ఇచ్చారు. పెండెంట్ వచ్చి మనకి పచ్చి వర్క్లో సీజెడ్, ఎమరాల్డ్, రూబీ ఫినిషింగ్, డ్రాప్స్ మాత్రం ముత్యాలు, గోల్డ్ బాల్ ఇచ్చారు కాబట్టి చాలా డిఫరెంట్ అనే చెప్పొచ్చు. 36 గ్రామ్స్లో అయితే చాలా బాగా వచ్చింది అనమాట. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 40.990, నెట్ వెయిట్ మాత్రం 23,290. మనకి 24 గ్రామ్స్లో ఆల్మోస్ట్ 23 గ్రామ్స్లోనే కంప్లీట్ సెట్ అనేది వచ్చిందనమాట. రీజన్ ఏంటంటే స్టోన్స్ ఉన్నాయి, ప్లస్ నక్షి డిజైన్ ఇచ్చి ముత్యాలు ఇచ్చారు కాబట్టి కొన్ని లైట్ వెయిట్లో ఇచ్చారు, ప్లస్ స్టోన్స్ కూడా ఇచ్చారు కాబట్టి కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు. రెగ్యులర్గా మనకి నక్షి వాటిలో ఎక్కువ ఎమరాల్డ్స్ వచ్చి లేదంటే రూబీస్ పోటాస్ వచ్చి అలా వస్తుంది, కానీ ఇక్కడ ఏంటంటే పికాక్ ఇచ్చారు, లక్ష్మీదేవి ఇచ్చారు, కింద డ్రాప్స్ ముత్యాలు ఇచ్చారనమాట. ఈ మిడిల్ వచ్చి మనకి ఎమరాల్డ్ సీజెడ్ స్టోన్తో ఫినిషింగ్ ఇచ్చారనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పొచ్చు. కొంచెం వర్క్మెన్షిప్ అయితే నక్షిలో కావాలి, స్టోన్ కూడా ఉండాలని చూసే కస్టమర్స్కి అయితే చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. కొంచెం యూనిక్గా కూడా ఉంటుంది అనమాట, రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పికాక్, లక్ష్మీదేవి నక్షిలో కామన్గా ఉంటుంది, కానీ ఇక్కడ స్టోన్స్ అనేది కొంచెం చేంజ్ చేశారు కాబట్టి కొంచెం పార్టీ వేర్ పర్పస్ లేదంటే నక్షి మనకి టెంపుల్లో కావాలి, ట్రెడిషనల్గా కావాలన్న వాళ్ళు చూసే కస్టమర్స్కి అయితే చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. వెయిట్ కూడా 23 గ్రామ్స్లోనే ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయొచ్చు అనమాట. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 3900 ఉంది. నెట్ వెయిట్ మాత్రం మనకి 23,210 ఇచ్చారు. 23 గ్రామ్స్లో కంప్లీట్లీ ఓన్లీ పికాక్ ఇచ్చి ఎమరాల్డ్ సీజెడ్ కాంబినేషన్ ముత్యాలు ఇచ్చారనమాట. ఎవరైనా నక్షిలో మనకి వితౌట్ లక్ష్మి లేదంటే కొంచెం డిఫరెంట్గా చూసే కస్టమర్కి అయితే ఇది బెస్ట్ మోడల్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే మనకి వితౌట్ పెండెంట్ ఇచ్చారు ఒక రీజన్, ప్లస్ యూ షేప్ నెక్ కంప్లీట్లీ నెక్ మాత్రమే సెట్ అవుతుంది, ప్లస్ సీజెడ్ స్టోన్ ఇచ్చారు, ఎమరాల్డ్ నక్షి వర్క్లో కాబట్టి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. వెయిట్ కూడా మనకి 24 గ్రామ్స్లో ఇచ్చారు కాబట్టి కొంచెం లైట్ వెయిట్లో కొంచెం డిఫరెంట్గా చూసే కస్టమర్కి అయితే చాలా బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. ప్లస్ ఇలాంటి మోడల్స్ మన వెబ్సైట్ మనకి ఐడియా ఉంటుంది, cbjgold.com వెబ్సైట్ ఉంటుంది. డైరెక్ట్గా విజిట్ చేసి మనకి మోడల్స్ అయినా ఇంకా ఎక్కువ మోడల్ చూడాలనుకుంటే వెబ్సైట్లో వెళ్ళి చూడొచ్చు, లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తూనే ఉంటాం, యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి యూట్యూబ్లో కూడా మనం పోస్ట్ చేస్తూనే ఉంటాం. లేదు మనకి డైరెక్ట్గా చూడాలనుకుంటే సిబిజే కేపీహెచ్పీ బ్రాంచ్, అమీర్పేట్ బ్రాంచ్ ఎక్కడైనా రావచ్చు. ప్లస్ వనపర్తి కూడా మనకి యాడ్ అయింది కాబట్టి బ్రాంచ్లో వనపర్తి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 43,360, నెట్ వెయిట్ మాత్రం 33,870, ఆల్మోస్ట్ 34 గ్రామ్స్ ఇచ్చారు. వర్క్మెన్షిప్ వచ్చి కంప్లీట్లీ డీప్ నక్షి ఉంది, ప్లస్ స్టోన్స్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే ఎమరాల్డ్ ఇచ్చారు, సీజెడ్స్ ఇచ్చారు, కోరల్స్ కూడా ఇచ్చారు. కోరల్ వల్ల ఏంటంటే కంప్లీట్లీ డిజైన్ అనేది చేంజ్ చేస్తుంది, దాని లుక్ అనేది అలా ఉంటుంది అనమాట. కోరల్ వల్ల ఏంటంటే వర్క్మెన్షిప్ చాలా నీట్గా కనపడుతుంది, లాంగ్ డిస్టెన్స్ అయినా సరే ఆ డిజైన్ అనేది ప్యాటర్న్ బాగా తెలుస్తుంది అనమాట. పైన వచ్చి లక్ష్మీదేవి ఇచ్చారు, ఇక్కడేమో సైడ్స్ అన్ని మిడిల్ వచ్చి పికాక్స్ ఇచ్చారు, సీజెడ్ కోరల్ కాంబినేషన్లో ఇచ్చారు. మిడిల్ పెండెంట్ చూసుకున్నట్లయితే ఆల్టర్నేట్ ముత్యము, గోల్డ్ బాల్, ఎమరాల్డ్, రూబీ ఇచ్చారు. పికాక్స్ ఇచ్చి పైన ఏమో మనకి కోరల్ స్టైల్లో వచ్చి సీజెడ్ బేస్ ఫినిషింగ్ ఇచ్చారు అనమాట. తట్టు మనకి 34 గ్రామ్సే కాబట్టి నక్షిలో కొంచెం డిఫరెంట్గా కావాలి, యూనిక్గా కావాలని చూసే కస్టమర్స్కి అయితే ఇది చాలా బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. రీజన్ ఏంటంటే లైట్ వెయిట్లో ఇచ్చారు, వర్క్మెన్షిప్ నీట్గా ఉంటుంది, ప్లస్ మనకి ట్రెండింగ్ మోడల్ కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయొచ్చు అనమాట. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 5800 ఉంది. నెట్ వెయిట్ మాత్రం 46,980, ఆల్మోస్ట్ 47 గ్రామ్స్లో ఇచ్చారు హెవీగా.
చాలామంది కస్టమర్స్ వితౌట్ పెండెంట్ ఫుల్ టైప్ చోకర్ అడుగుతుంటారు, అంటే కంప్లీట్లీ నెక్కే కావాలి, యూ షేప్లో నెక్ కావాలి వితౌట్ పెండెంట్ అడిగే కస్టమర్స్కి అయితే ఇది కొంచెం ఫ్లాట్ డిజైన్, కంప్లీట్లీ చోకర్ లాగా కూడా చెప్పొచ్చు, నెక్లెస్ కూడా చెప్పొచ్చు. వర్క్మెన్షిప్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ డీప్ నక్షి ఇచ్చారు. మనకి మిడిల్ వచ్చి కంప్లీట్లీ ఎంబ్రాయిడరీస్ ఇచ్చారు, సీజెడ్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం కంటే ప్యాటర్న్ టైప్ డిజైన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చి ఎంబ్రాయిడరీకి కింద సీజెడ్, మనకి లావెండర్ కలర్ బీడ్ అయితే బీడ్ అనేది సపరేట్గా బీడ్ కలర్ వేరే మార్చారు కాబట్టి కొంచెం లుక్ అనేది చేంజ్ అయింది. లక్ష్మీదేవి ఆల్టర్నేట్ మనకు ఒక డిజైన్ ఫ్లవర్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట. మిడిల్లో అయితే మనకి సీజెడ్ ఎంబ్రాయిడరీ వల్ల అనేది లుక్ అనేది చాలా కంప్లీట్లీ డిఫరెంట్గా చేంజ్ చేసింది అనమాట. నక్షీల్లో చాలా డిఫరెంట్గా కావాలి, యూనిక్ స్టైల్లో కావాలని చూసే కస్టమర్స్కి అయితే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి మోడల్స్ మనకి రేర్గా ఉంటుంటాయి, ఎందుకంటే యూనిక్ ప్యాటర్న్స్ కాబట్టి. మ్యాక్సిమం మీరు నక్షీలో ఫుల్ ఉన్న డీప్ నక్షీలో చూసింటారు, లేదంటే ఎంబ్రాయిడరీ చూసింటారు. సీజెడ్ ఎంబ్రాయిడరీ ప్లస్ బీడ్స్ కూడా కాంబినేషన్ యాడ్ చేశారు కాబట్టి చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. బిలో 50 గ్రామ్స్లో డీప్ నక్షి చూసే కస్టమర్స్కి అయితే ఇది కొంచెం కొత్త ప్యాటర్న్ అయితే చెప్పచ్చు అనమాట. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 76,390 ఉంది, నెట్ వెయిట్ మాత్రం 56,710 అనమాట. 56 గ్రామ్స్లో కంప్లీట్లీ కుందన్ డిజైన్స్ అనేది కంప్లీట్గా మనకి నక్షిలో ఇచ్చారు. రెగ్యులర్గా మనం కుందన్ చూసుకున్నట్లయితే ఇలాంటి ఫినిషింగ్ నెక్లెసెస్ కావాలంటే మినిమం 80 to 100 గ్రామ్స్ పెట్టాలి, కానీ మనకి వెయిట్ కూడా 56 గ్రామ్స్లోనే చాలా బాగా డిజైన్ చేశారనమాట. డిజైన్ చూసుకున్నట్లయితే పికాక్ ఇచ్చారు, కంప్లీట్లీ పికాక్. పెండెంట్ మాత్రం చాంద్బాలి ఇచ్చారు. డ్రాప్స్ వచ్చి ఎంబ్రాయిడరీ బీడ్స్ మిత్యాల కాంబినేషన్లో ఇచ్చారనమాట. రీజన్ ఏంటంటే కుందన్స్లో మ్యాక్సిమం మనకి వితౌట్ లక్ష్మీనే ఇస్తారు. కాంబినేషన్ మీకు రూబీసు లేదంటే ఎంబ్రాయిడ్స్ కాకుండా ఓన్లీ మనకి ఏంటంటే కుందన్ జ్యువెలరీ కాబట్టి వితౌట్ లక్ష్మీ ఇస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి చాంద్బాలి ఇచ్చారు. ఇక్కడ పైన మాత్రం పికాక్ షేడ్స్ ఇచ్చారు. మిడిల్ డ్రాప్స్ ముత్యాలు ఎంబ్రాయిడరీ బీడ్స్తో ఫినిషింగ్ ఇచ్చారనమాట. కుందన్లో కొంచెం డిఫరెంట్గా చూసే కస్టమర్స్కి అయితే చాలా కొంచెం నీట్ కంప్లీట్లీ మనకి ఏంటంటే వర్క్మెన్షిప్ నక్షి కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది. వెయిట్ కూడా మనకి 56 గ్రామ్స్లో వచ్చింది. డెఫినెట్గా కుందన్స్లో యూ షేప్ ఉన్న హారమ్స్కి మ్యాచింగ్ చూసే కస్టమర్స్కి అయితే ఇది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. 56 గ్రామ్స్లో ఇచ్చారు. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 69,670, నెట్ వెయిట్ మాత్రం 51 గ్రామ్స్ ఇచ్చారు. 51 గ్రామ్స్లో మనకి కంప్లీట్లీ లక్ష్మీదేవి ఇచ్చి పెండెంట్ మాత్రం లక్ష్మీదేవి ఎంబ్రాయిడరీ బీడ్స్ ముత్యాల కాంబినేషన్లో కింద మనకి మ్యాంగో షేప్ కూడా ఇచ్చారనమాట. 50 గ్రామ్స్లో చూసే కుందన్స్లో చూసే కస్టమర్స్కి అయితే కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు. ప్యాటర్న్ వచ్చి ఇక్కడ వచ్చి కంప్లీట్లీ మనకి కుందన్స్లో స్టార్ట్ చేశారు. ఇక్కడ మాత్రం మిడిల్లో యూ షేప్ మొత్తం లక్ష్మీదేవి ఇచ్చి డ్రాప్స్ మాత్రం ముత్యాలు ఎంబ్రాయిడరీ కాబట్టి కొంచెం డిఫరెంట్గానే ఉందని చెప్పొచ్చు. యూ షేప్ హారమ్స్కి కుందన్గా హెవీగా చూసిన కస్టమర్స్కి అయితే హారమ్స్కి ఇవన్నీ మ్యాచ్ అవుతాయండి, నెక్లెసెస్ అన్నీ మ్యాచ్ అవుతాయి. బుట్టలు కావాలన్నా కుందన్ బుట్టలు మ్యాచ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే నక్షీలో బుట్టలు ఏవైనా మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే నక్షీలో బుట్టలు అన్నిటికీ ఎంబ్రాయిడరీ బీడ్స్ అనేది కామన్గా వస్తుంటాయి కాబట్టి బుట్టలు కూడా మ్యాచ్ అవుతాయి. కుందన్స్లో కొంచెం డిఫరెంట్గా చూసే కస్టమర్స్ దట్టు 50 గ్రామ్స్ బడ్జెట్లో చూసే కస్టమర్స్కి అయితే కొంచెం డిఫరెంట్ అని చెప్పచ్చు. ఈ నెక్లెస్ క్రాస్ వెయిట్ వచ్చి మనకి 46,120, నెట్ వెయిట్ మాత్రం 43,880 ఇచ్చారనమాట. కంప్లీట్లీ వర్క్మెన్షిప్ అంతా డైమండ్ కాస్టింగ్ స్టైల్ అనే ఉంటుంది. కంప్లీట్లీ సేమ్ ఫినిషింగ్ అంతా డైమండ్ ఎలా ఉంటుందో అలానే ఫినిషింగ్ ఇస్తారు. కానీ చేంజెస్ ఏంటంటే సీజెడ్ ఇచ్చారు. మనకి సీజెడ్ డైమండ్ ప్లేస్లో సీజెడ్ ఇచ్చారు. మనకి 18 క్యారెట్ గోల్డ్ యూస్ చేస్తారనమాట. డైమండ్ వర్క్ ఎలా యూస్ చేస్తారో సేమ్ అదే వర్క్మెన్షిప్ ఉంటుంది. 18 క్యారెట్ గోల్డ్ యూస్ చేస్తారు, కానీ మనకి సీజెడ్స్ అనేది రీప్లేస్ చేస్తారనమాట. సీజెడ్ మనకి మ్యాక్సిమం ఈ వర్క్మెన్షిప్ అలా ఏంటంటే డైమండ్ సీజెడ్ ఒకేలా అనిపిస్తుంది. వర్క్మెన్షిప్ అలాంటిది అనమాట. సేమ్ డైమండ్ లుక్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. ఎవరైనా కొంచెం డైమండ్ వర్క్మెన్షిప్లో సీజెడ్లో చూసే కస్టమర్స్కి అయితే ఇది చాలా బెస్ట్ పీస్ అని చెప్పొచ్చు. రీజన్ ఏంటంటే ఒక లేయర్ మొత్తం పికాక్స్ ఇచ్చారు, సెకండ్ లేయర్ మొత్తం ఒక బొట్టు స్టైల్ లాగా ఇచ్చారనమాట. దట్టు వెయిట్ కూడా మనకి 44 గ్రామ్స్ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయొచ్చు అనమాట. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చి 57,500, నెట్ వెయిట్ మాత్రం 53,320 అనమాట. మనకి కంప్లీట్లీ స్టెప్ చేంజ్ అని చెప్పొచ్చు. డైమండ్ వర్క్ కంప్లీట్లీ 4 లేయర్స్ ఇచ్చారనమాట. సీజెడ్ ఎంబ్రాయిడ్స్ మనకి మిడిల్ ఎంబ్రాయిడ్ అనేది హైలైట్ చేశారనమాట. కొంచెం కంప్లీట్లీ వర్క్మెన్షిప్ అనేది డైమండే ఉంటుంది, కానీ సీజెడ్స్ యూస్ చేశారు. 18 క్యారెట్ గోల్డ్ మాత్రం కంపల్సరీ యూస్ చేస్తారు. ఫినిషింగ్ అలా రావాలంటే 18 క్యారెట్ యూస్ చేస్తారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకి డిటాచబుల్ చేసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు స్టెప్ చైన్ ఒకటి తగ్గించాలనుకోండి ఇక్కడ డిటాచ్ చేసుకోవచ్చు, లేదు టూ వేసుకోవాలనుకుంటే ఇది మొత్తం డిటాచ్ చేసుకోవచ్చు అనమాట. అలా ఆప్షన్స్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ అనే చెప్పొచ్చు. కొంచెం స్టెప్ చైన్లో వర్క్మెన్షిప్ సీజెడ్లో చూసే కస్టమర్స్కి అయితే చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి రెగ్యులర్గా రావండి మనకి, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ అనే చెప్పొచ్చు. పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఒక చైన్ ఇలాంటి స్టెప్ చైన్ ఒకటి పెట్టుకున్నా చాలా నీట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చి 22,570, నెట్ వెయిట్ మాత్రం 11.3 గ్రామ్స్. ఓన్లీ ఇవి మాత్రమే గోల్డ్ ఇచ్చారు. ఫినిషింగ్ అంతా కొంచెం బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ ఇచ్చారనమాట. బ్లాక్ బీడ్స్ లేదు కొంచెం సీజెడ్లు చూసే కస్టమర్స్కి అయితే కొంచెం డిఫరెంట్గా పార్టీ వేర్కి కావాలన్నప్పుడు ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. వెయిట్ కూడా మనకి 11.3 గ్రామ్స్ కాబట్టి డెఫినెట్గా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనేది చెప్పొచ్చు. ఇది కంప్లీట్లీ మనకి 916 ఉంటుంది. జస్ట్ ఇవి మాత్రం సీజెడ్ ఫినిషింగ్ రూబీస్ ఇచ్చారనమాట. డిజైన్ వచ్చి ఒక లైన్ మ్యాంగో స్టైల్ ఇచ్చారు. కంప్లీట్లీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పొచ్చు డెఫినెట్గా. ఎందుకంటే 11 గ్రామ్స్ బడ్జెట్లో అయితే చాలా బాగా వచ్చింది. దట్టు మనకి సింపుల్గా పార్టీ వేర్ శారీస్ మీద బాగుంటుందని చాలా బాగుంటుంది కాబట్టి
డెఫినెట్గా డిఫరెంట్గా కొంచెం బ్లాక్ బీడ్స్లో చూసే కస్టమర్స్కి అయితే ఇదైతే డెఫినెట్గా కొంచెం న్యూ మోడల్ అని చెప్పొచ్చు అనమాట. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్ కోసం లేదంటే మరిన్ని మన వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.